వాళ్ళ కోసమే మనం ఇంత వర్క్ చేస్తే మరి మన కోసం మనం ఎందుకు వర్క్ చేసుకోవద్దు? ఈ రివ్యూ చూడండి. యూఎస్ లో గాంగ్చా అనే స్టోర్ లో వర్క్ చేస్తుండే నేను, ఈస్ట్ ఫ్యాషన్ స్ట్రీట్ పిట్స్బర్గ్ లో. సో ఈమె ఒక రివ్యూ రాసింది. జస్ట్ వాంటెడ్ టు సే, as I sit here, the one lady who is working right now is handling 10 plus in-store customers. What sounds like dozens of mobile orders and several phone calls completely alone. She's doing great. I hope more employees can get hired. సో ఇక్కడ నేను వర్క్ చేసింది నేనే. ఆ రోజు చాలా బిజీ ఉండే, ఆ రోజు స్టోర్ లో నేను ఒక్కదాన్నే ఉన్నా. అండ్ ఎంత బిజీ అయినా నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయగలుగుతాను. అది చూసి ఇంకా వర్క్ ప్రెషర్ పెట్టి వేరే వాళ్ళని హైర్ చేయకుండా నా ఒక్కదాని మీదనే వదిలేసింది ఆ స్టోర్ ని. అయినా కానీ నేను హ్యాండిల్ చేయలేదని ఆ రోజు ఈ రివ్యూ రాసింది ఒక అమ్మాయి. ఆ రివ్యూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ అట్ ద సేమ్ టైం బాధ అనిపించింది, వేరే వాళ్ళ స్టోర్ కోసం నేను ఇంత వర్క్ చేస్తున్నా ఏంటని. వాళ్ళ కోసమే మనం ఇంత వర్క్ చేస్తే మరి మన కోసం మనం ఎందుకు వర్క్ చేసుకోవద్దు అన్న థాట్ కూడా వచ్చింది. అందుకే అప్పుడు బబుల్ టీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి సంబడి లైక్స్లో అని అనిపించింది. మీరు కూడా ఏ స్టోర్లో వర్క్ చేసినా కానీ మీకు ఏదైనా స్కిల్ వస్తే దాంతోపాటు మీరు కూడా ఏదైనా చిన్న స్టార్టప్ లాగా స్టార్ట్ చేయొచ్చు, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఇట్.